ఒక వారం ఆడని వల్ల ప్లేయర్లందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా మంచిగా ఆడుతున్నారు ఈసారి. అందుకని అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్స్ ఉండాలి. నాకు మాత్రం బాగా తీరుతుంది. ఎవరు మనమా అలా ఎట్లా నాకే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎంత కన్ఫ్యూజన్. మా బాధ ఏమంటే మాకు మిగతా వీకెండ్స్ ఆ షిఫ్ట్ అన్ని చూసుకొని మిగిలిన ఒకే ఒక వీకెండ్ వచ్చింది అది. అందుకే అదే వీకెండ్ వెళ్దాము అనేసి ఎంత ట్రై చేస్తున్నాం కూడా. మీరు డిసెంబర్లో వెళ్ళాలంటున్నారు కదన్నా. నాకు డిసెంబర్లో ఇబ్బంది ఏమంటే మోని వర్క్ ఎలా ఉంటుందో తెలియదు అన్న. ఇప్పుడు వదిలితే అప్పుడు మళ్ళీ రాలేమేమో అని వచ్చింది. మేము కావాలంటే మళ్ళీ వస్తాం, రెండోసారి రావడానికి మాకు ఇబ్బంది లేదు. కాకపోతే ఈసారి ఇది దొరికిన ఆప్షన్ టైం కదా అనేసి. మీకు పర్లేదంటే కంటిన్యూ అవుదాము అని మళ్ళీ కావాలంటే ప్లాన్ చేద్దాం రెండోసారి కూడా, ఇబ్బంది ఏం లేదు. పవన్ కూడా ఇందాక అంటా ఉన్నాడు, ఆయన కూడా డిసెంబర్లో అయితే ఆయనకు కూడా కష్టం అంటా ఉన్నాడు ఇందాక. ఈ 15th అయితే ఆయనకు డేట్ ఓకే అంటాను. మళ్ళీ ఇది కూడా పెట్టారు, వాళ్ళ మదర్ వస్తే వాళ్ళ మదర్ కూడా కలిపి బుక్ చేయాలని అంటూ ఉన్నారు. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకసారి అంతా మాట్లాడి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కంటిన్యూ చేయించేద్దాము అనేసి. ఫామ్ హౌస్కి అయితే ఓకే కదన్నా, అదేం పర్లేదు కదా. 29th కూడా మీకేమైనా వర్క్ ఉంది వీకెండ్? కరెక్ట్, 29th ఏముంది, అప్పుడు 5 days వస్తాయి కదా. కానీ నేషనల్ హాలిడే టైంలో కూడా వర్క్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఓ చూడండి, ఏమి ఇంత ప్రతి వీకెండ్ ఏమన్నా వర్క్ ఎంత? కానీ మీరు ఆల్మోస్ట్ కెన్యా వెళ్ళక ముందు నుంచే కూడా కంటిన్యూస్ వీకెండ్స్ చేశారు కదా, అప్పుడు మళ్ళీ వచ్చాక కూడా కంటిన్యూస్ వీకెండ్స్. కానీ వీకెండ్ కూడా కలిపేస్తారా అనేసి. వీళ్ళు అంతా బుక్ చేసినాక బాలు లాస్ట్ మినిట్లో ఇట్లా వేసేస్తాడు. ఇంకా అదే మాట్లాడుతున్నారు, సడన్గా డిసైడ్ చేసుకున్నారు. లేదు కాదు, యాక్చువల్గా అయితే వదిన కూడా ఫస్ట్ 15th ఓటేస్తారు కదా. ఎట్లా స్టార్ట్ అయిందంటే డేట్లు అందరూ ఓట్లు వేసుకున్నప్పుడు 15th 4 ఓట్లు పడినప్పుడు బాగా పవన్ గారిని గురుని సెపరేట్గా అడిగిన సంధ్య గారు అడిగారు, ఇట్లా ఆ పవన్ గురు మీరు కన్ఫర్మ్ చేస్తారంటే ఆ 15th మాకు కూడా ఓకే, ఈయన కూడా 8 అయితే కుదరదు, 15th మాకు కూడా ఓకే అన్నారు. సో 6 ఓకే అనుకున్నాక 6 ఓట్లు పడిన తర్వాత ఇంకా బుకింగ్లు స్టార్ట్ చేద్దాం, నేను లింకులు పెట్టే స్టార్ట్ చేశాను. వదిన సడన్గా అప్పుడు ఇట్లా కల్పన వదిన ఇట్లా అప్పుడు ఏదో యాషోకి ఏదో ఫీల్డ్ ట్రిప్ ఏదో ఉంది అని చెప్పి ఏదో చెప్పారు. సో ఇంకా అందుకని ఇంకా అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అదే బుకింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను, ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చులే అనేసి. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా సంధ్య గారు బుకింగ్స్ అయితే చేసుకున్నాం, ప్రీ క్యాన్సిలేషనే కదా, ఫస్ట్ చేసేసేయండి మళ్ళీ అది దొరకదేమో అనేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఒక్క బాల్ రాలేదు, అవుట్. కాల్ తీసుకోండి అసలు మీరే అనేది చెప్పేసి వాళ్ళు చెప్పేస్తుంటే కన్ఫ్యూజన్ ఉండేది కదా. వీడికి ఫుల్ ఇంత కలకల్లాడిపోతుంది అసలు. పోయినసారి వింటర్కి మనం ఈ టైంకి లేము కదా, మనం లేము. ఓకే, మనం వచ్చింది ఈ ఇయరే అనుకుంటా.
స్టార్టింగ్. వింటర్లో ఉన్నాం. కానీ 1 ఇయర్గా ఇక్కడే ఆడుతున్నామా? లేదు కదా కాదన్నా, నేను లాస్ట్ సెప్టెంబర్ అక్కడ ఉన్నాను. మనం స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్. మీరు 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 రిజైన్ చేశారు, మీరు జాయిన్ ఏమైంది? అక్టోబర్ 1st అక్కడ అంతే ఇంకా సీజన్ స్టార్ట్ చేసాం మనం. అవును, సమ్మర్ వచ్చిన తర్వాత 1 ఇయర్గా ఆడుతున్నాం వీడికి. మంచి బిజినెస్సే మనం. కంటిన్యూస్ సమ్మర్లో కూడా ఒక్క నెల 2 months అనుకోండి, అట్లా కూడా అంతే పోయింది. మనోళ్ళు తక్కువ ఉన్నారు, అంతా తెలతోళ్ళే అంతా. మా ఆఫీస్ టోర్నమెంట్ జరిగితే ఒక 20 మంది వస్తే ప్యాడల్కి రిజిస్ట్రేషన్ జరిగితే 3 ఉన్నారు ఇండియన్స్ అంతే, అంతా వైట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు. మా సెలెక్ట్ అయిన టాప్ 3లో టాప్ 2 వీపీలు ఇద్దరు ఆ డిపార్ట్మెంట్లో. అంటే డబ్బులు పెట్టి ఆడగలిగే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆడుతున్నారు కూడా. అండ్ ఇంక ఆఫీస్లో 2 ఫ్రెండ్స్ తగిలినారు ఈ డిస్కషన్ అప్పుడు. వాళ్ళు ఏదో శోభా రిలేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారంట, వాళ్ళకి ప్యాడల్ కోర్ట్ ఉందంట. వాళ్ళు ఎప్పుడన్నా జాయిన్ అవుతామని అడిగారు. ఇంకా మనకి ఇట్లా కుదరదులేండి, వీక్ డేస్లో అట్లా వాళ్ళతో కుదరదు, వీకెండ్స్ ఎక్స్ట్రాకి వెళ్ళలేము అసలు. కానీ ఫ్రీగా ఉంటే ఇంకా వాళ్ళకి వారానికి 3 రోజులు అట్లా ఆడతారంట. ఎంత స్కోర్? చాలా చోట్ల ఇది బాగా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. అంటే ప్యాడల్ అసలు చాలా రేర్గా వినపడేది. ముందు ఒకప్పుడు ప్యాడల్ అంటే ఆఫీస్లో అంటే అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ప్యాడల్ అంటే ప్యాడల్ చేస్తే ఇప్పుడు బాగా భూమి కదా అని చెప్పి అంటున్నారు. అది కూడా కొట్టలే కదా, ఎన్ని పెడతా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినా చెప్పాడు వాడు. ఓకే ఓకే, జరిగిపోతుంది ఇప్పుడు అన్నిటికీ ఇదే. లాస్ట్ వీక్ మా అన్న వాళ్ళు ప్యాడ్లు ఆడతారని చెప్పాను, మా అబుదాబిలో అన్న వాళ్ళు సండే ఆడతారంటే ఇంక మనం ఆడలే కదా అని వెళ్ళాను నేను వాళ్ళతో. ఒక 1 hour ఆడారు వాళ్ళు 5 మంది. కాదు, వాళ్ళు ఇక్కడ అల్కూజ్లో వాళ్ళు వెళ్తారు వారం. ఆయన వస్తాడు అబుదాబి నుంచి. అదే కదా, ఆ చేతికి బ్యాండా ఎంత ఎంత మీరే? ఓకే, ఒక్క సెకండ్ మాస్టర్, ఒక్క సెకండ్. నడుము బిగించాలి. ఇదేం తినమ్మా ఇదే? ఒక సెకండ్ అండి ఇది. యా ఓకే ఓకే. గ్లాస్ దగ్గరికి వెళ్ళకుండా ఈజీగా ఇచ్చేసి 30 లవ్. అవునా? ఓకే, ఎత్తాల్సింది అది కూడా స్లైస్ చేద్దాం. ఓకే, 30-15 ఫస్ట్ మా పాయింట్. మనకు 3 వచ్చినాయి కదా. ఫస్ట్ పాయింట్ ఎట్లా వచ్చిందన్న మనకి? నాకు గుర్తురాట్లే. ఓకే, 4 వచ్చి 4ది 30-15. ఓకే, ఉండండి. మీరు తీసుకోండి. తట్టియా
వదిలేండి. 30-40. 30-40, no problem. అవుట్. ఇదిగోండి. జస్ట్ గోల్డెన్ పాయింట్. అవుట్. సర్వ్లోనే ఇచ్చేసేయండి, ఎందుకు కష్టపెడతారు మమ్మల్ని. అసలు కరెక్ట్గా వెళ్ళాల్సింది. సరే ఫస్ట్ సెట్టే. సరే Okay, come on. రాంగ్ బటన్ నొక్కారు మీరు. దొంగ దొరికేసాడు దొంగ. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరేం చేస్తున్నారో చూస్తున్నాను. మళ్ళీ ఛాన్స్ రాదు. మళ్ళీ ఒకటే కమాన్. అదే 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 మీరే నేను చేశాను మీరా? నేను చేసాక ఫస్ట్ ఎప్పుడు ఇందాక. ఉప్మా చేసేసేయాలి మళ్ళీ. వదిలేనా. ఓ అరే రే రే రే. అవుట్. బ్లాక్ చేయాల్సింది కాదు, బౌన్స్ అయ్యాక కొట్టాల్సింది. రెడీ. గట్టిగానే కొట్టాం మాస్టర్. గుడ్ షాట్. బాబా బాబా 30 ఆల్. ఆహా జస్ట్ 40-30. అలాంటి వస్తున్నాడంటే అయ్యయ్యో, ఈ రెండు వస్తే కష్టమే అవుతా. ప్రాణం అడ్డేసేయాలి. అది కూడా ఫేవర్గానే వెళ్తుంది కానివ్వండి. సరే గోల్డెన్ పాయింట్.
అయిపోయింది అనుకున్నానే. నిజంగా కొట్టు కొట్టు కొట్టు. గుడ్ షాట్, గుడ్ షాట్. అలాంటి వాడు వస్తున్నాడంటే మీరు రావాలి, మీరు రావాలి. మంచి పాయింట్, శభాష్. మంచి గ్యాప్. ఆయన స్లో కొట్టాడు. మీరు సర్వానా? టైం ఉంది బాగా. కాదు, నేను సర్వ్. నేను సర్వ్. లవ్ ఆల్. ఫిఫ్టీన్ లవ్. ఏం చేస్తారు మరి బుకింగ్? క్యాన్సిల్ చేస్తాను. చాలా డిమాండ్ ఉంది ఇంక. 22nd 29th ఖాళీ ఉంది. మళ్ళీ 29th లాంగ్ వీకెండ్. 29, 30 లవ్. మీరు తీసుకోండి. బొక్కలాగా కస్టమర్ ఆడిట్ వచ్చింది అది. నేను మామూలుగా అయితే వెళ్ళాల్సి ఉంది, అది పోస్ట్ పోన్ చేసాను ఇప్పుడు ఈ 2 వారాల్లో. సరిగ్గా పడలే, మనం పోస్ట్ పోన్ అదే చేసి మంచిదే. పని పడితే మనం ఏం చేస్తాం? 40 లవ్. ఆడేమో ఆదివారం వాళ్ళకి వర్కింగ్ డే. 40 లవ్. ఇంకా మీరు కుదరట్లేదు ఆడే. వెళ్ళారా? అబుదాబీలో ఉన్నారు. రేపు వెళ్తాను అబుదాబీ. ఇవాళ వెళ్దాం అనుకున్నా, ఇవాళ వెళ్ళా. 40, 15. జైన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు సీ ఓల్డ్కి వెళ్ళి రేవాళ్ళ. గేమ్. వచ్చేటప్పుడు అనవసరంగా తిన్నా పరాటా, అవే కొడుతున్నా. దరిద్రం. దానికి తోడు ఇది ఏమంటారు, డోనస్. ఇన్. వదిలేసి దాని తెలియదు. అలాంటి వాడు కొడుతున్నాడంటే బ్యాట్ తగలడం లేదు. ఏంది స్వామి ఇవాళ? 5 కొట్టాడు ఇప్పటికి. సేమ్ లటక్కనే చేతనాడు. అది కాదు. వదిలేండి. 15 ఆల్. ఇంకా డీల్ ఉంది మాస్టర్. అది 475, 425 అనుకోండి. 475 కాదు, 15th లేదు, నెక్స్ట్ ఉంది ఇంకా. 1540. ప్లాన్ ఏంటి? వెళ్ళాలనుకుని మళ్ళీ వెళ్ళడమే తర్వాత. 3 adultsకి 1 kidకి 425. ఆలోచించే దీంట్లోనే లేదు. గేమ్. ఇదే సార్. ఒకవేళ ప్లాన్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ తర్వాత వెళ్ళొచ్చు. కావాలంటే మళ్ళీ వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళిపోయాక మనం వెళ్ళొచ్చు కావాలంటే తర్వాత. మా ఆల్రెడీ క్యాన్సిల్ చేసి ఇంకోటి బుక్ చేసి. ఏంటి వేరే? సేమ్ అదే. ఏంటి మాస్టర్ బొక్క వేస్ట్. అక్కడ అంత ఏం లేదు. అక్కడ 1600 అట్లాంటిస్కి వెళ్ళి వచ్చేసారు మీరు. అంత పెట్టాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు మీకు. మీకు హాఫ్ బోర్డు 730 అంత పడింది ఒక రోజుకి. ఏదో ఒక నెక్స్ట్ వీక్కి 8th 730 చూపిస్తుంది అటు సైట్లో ఓకే. హాఫ్ బోర్డు.
1600 ఎలా పడింది? 1600 ఎలా పడింది? టైం అయిపోయింది booking.comలో. ఏమో ఆవిడ అన్నట్టు కదా. మీకు పాయింట్ వచ్చింది ఈ పర్టికులర్ సెట్లో? 1600 ఇవ్వద్దు. డిసైడ్ చేసుకొని చెప్పు. ఓకే 40-15. నాకు ఒక్క రోజుకి అంత పెట్టాల్సిన అవసరం ఉంది, అంత బేపచ్చమేం లేదు అక్కడ. ఒక బ్రేక్ఫాస్ట్, ఒక డిన్నర్ ఏమన్నా పెడితే మ్యూజిక్లో ఏ పెడుతున్నాడు వీడు. 30 అయిపోయిందన్న. తప్పించుకున్నారు. మాట్లాడుతున్నావు మిత్రమా? ఎక్కడికి పోతారులేండి, అటు పోనీ చేస్తాను. లేదు కొత్త సెట్. అయ్యే వాళ్ళతో ఎన్నిసార్లు 30 కొట్టారు, 60 కొట్టేశారు కదా. మీరు వంగండి, నేను కాంబినేషన్ అదే వస్తాను. మీరు వంగండి చేస్తారు. ఇది ఎవరికి? ఫస్ట్ మళ్ళీ 30తో కొట్టారు. ఇద్దరికి ఒకేసారి. ఓకే రెడీ. ఇది ఎవరికండి? ఇది 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 బాలు సంతోష్ 1 2, నేను పవన్ 3 4. నేను మీరు వివేకన్న ఒక రకంగా అంతే, ఒక గేమ్ బ్రేక్ వస్తుందన్న. ఈసారి లెక్క మారుతుంది. ఇప్పుడు మనం దేవాలి పవన్ గారు, అపోనెంట్స్తో లెక్కలేదు మనకి. రెడీ స్టార్ట్.